అందరికీ కూడా నమస్కారాలు తెలియజేసుకుంటూ ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రైతుల్ని కాపాడుకోవాలి, వ్యవసాయాన్ని రక్షించుకోవాలనేటువంటి ఆలోచనతో ఇరిగేషన్ రంగానికి అత్యంత ప్రాధాన్యత ఇస్తున్నటువంటి మన నాయకులు నారా చంద్రబాబు నాయుడు గారు. దానికి ఉదాహరణే మన గోదావరి జిల్లాలకు గుండెకాయ లాంటి ఇక ధవళేశ్వరం బ్యారేజ్. ఎందుకు ఈ మాట చెప్తూ ఉన్నానంటే మనందరికీ తెలుసు, మన పూర్వీకులు కూడా మనతో చెప్తూ ఉండేవారు, ఈ ధవళేశ్వరం బ్యారేజ్ లేనప్పుడు, ఈ యొక్క కాటన్ మహాశయుడు ఇక్కడ ఆనకట్ట నిర్మాణం చేయనప్పుడు ఈ గోదావరి జిల్లాల్లో కనీసం తినడానికి తిండి లేనిటువంటి పరిస్థితుల్లో ఆ రోజుల్లో తాటికాయలు, అదేవిధంగా దుంపలు, కలగదుంపలు, తేగలు ఇటువంటి వాటి కూడా దొరకకపోతే బంక మన్నులో పెరుగు కలుపుకుని తినేటువంటి పరిస్థితులు ఆ రోజుండేవి. అటువంటి స్థితి నుంచి కాటన్ మహాశయుడు ఆ యొక్క ధవళేశ్వరం ఆనకట్ట కట్టిన తర్వాతే, ఈ ధవళేశ్వరం బ్యారేజీ నిర్మాణం జరిగిన తర్వాతే ఈవేళ మనం 2 పూటల గోదావరి జిల్లా ప్రజలు అన్నం తినడమే కాదు, గోదావరి జిల్లా మరి పచ్చగా ఉండడమే కాదు, ఈవేళ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఒక అన్నపూర్ణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఒక ధాన్యాగారం అని పిలవబడుతుంది అని అంటే దానికి యొక్క ధవళేశ్వరం బ్యారేజే దానికి మూలం అనేటువంటి విషయాన్ని ఈ సందర్భంగా గుర్తు చేస్తూ ఉన్నా. అటువంటి ధవళేశ్వరం బ్యారేజీ గత 5 సంవత్సరాల గొడ్డల పార్టీ పాలనలో ప్రమాదభరితంగా ఉందని సాక్షాత్తు సిడబ్ల్యూసి హెచ్చరించిన ఆ యొక్క ధవళేశ్వరం బ్యారేజీ గేట్లు కొట్టుకుపోయి ఏదైనా ఇబ్బంది వస్తే 2 ఉభయ గోదావరి జిల్లాలు కూడా ఎడారిగా మారిపోతాయని సిడబ్ల్యూసి హెచ్చరించినా కూడా గొడ్డల పార్టీ పెడచెవిని పెట్టినటువంటి పరిస్థితి గత 5 సంవత్సరాల్లో మనందరం కూడా చూసినటువంటి పరిస్థితి. ఎందుకంటే ఈ యొక్క గోదావరికి 50 లక్షల క్యూసెక్ల వరద నీరు వచ్చేటువంటి పరిస్థితి కూడా ఉంటుంది. అటువంటి స్థితిలో ఈ గోదావరి బ్యారేజీ గేట్లు కనుక ఏదైనా ప్రమాదం ఏర్పడితే మన గోదావరి జిల్లాల భద్రతకే ముప్పు ఏర్పడేటువంటి పరిస్థితి ఒకటి. రెండవది, ఆ గేట్లే కనుక కొట్టుకుపోతే మరి ఒక చుక్క నీరు లేకపోతే మన వరి పంట ఎక్కడ ఉంటుంది, మన కొబ్బరి చెట్టు ఎక్కడ ఉంటుంది, మన ఆక్వా ఎక్కడ ఉంటుంది? నీరు లేకపోతే మళ్ళీ గోదావరి జిల్లాలు మళ్ళీ ఒక ఎడారి మాదిరిగా మారిపోయేటువంటి ప్రమాదం ఉన్నా కూడా 5 సంవత్సరాల గొడ్డల పార్టీ కనీసం 10 పైసలు కూడా ఈ ధవళేశ్వరం బ్యారేజీకి కేటాయించలేదని అంటే ఈ గోదావరి జిల్లా ప్రజల మీద గొడ్డల పార్టీ ఏ రకంగా కక్ష సాధించిందో ఈ ధవళేశ్వరం బ్యారేజీ గేట్లే ఒక ఉదాహరణ అనే విషయాన్ని ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ ఉన్నా. ఇటువంటి స్థితిలో ఆ రోజు 2016లో 32 కోట్లు ఇచ్చి 54 కొత్త గేట్లను ఈ ధవళేశ్వరం బ్యారేజీకి ఇచ్చింది ఆ రోజు ముఖ్యమంత్రిగా నారా చంద్రబాబు నాయుడు గారు. మళ్ళీ ఈరోజు మీ అందరి ఆశీర్వాదంతో అధికారంలోకి వచ్చాక మళ్ళీ ఈరోజు 150 కోట్ల రూపాయలతోటి మిగిలినటువంటి 117 కొత్త గేట్లను ఏర్పాటు చేసింది ఈరోజు నారా చంద్రబాబు నాయుడు గారు. అంటే ఆ రోజు ఈ రోజు కూడా ఈ గోదావరి డెల్టాకు న్యాయం చేసింది చంద్రబాబు నాయుడు గారు అయితే, ఈ యొక్క గోదావరి డెల్టాకు అన్యాయం చేసింది, ద్రోహం చేసింది గొడ్డల పార్టీ అనే విషయాన్ని గోదావరి ప్రజలు గుర్తించుకోవాలనే విషయాన్ని కూడా మరి ఈ సందర్భంగా మీ ద్వారా తెలియజేసుకుంటూ, అదేవిధంగా మనందరం కూడా చూసాం గత 5 సంవత్సరాల గొడ్డల పార్టీ పాలనలో ఏ కాలువలో గాని ఏ డ్రైన్లో గాని ఎక్కడ కూడా తట్ట మట్టి తీసినటువంటి పరిస్థితి లేదు. ఎక్కడ ఏ లాకులకి, ఏ షట్టర్స్ కి, ఏ డోర్స్ కి మరామతులు మాట్లాడుంచి కనీసం గ్రీజ్ పెట్టి మెయింటెనెన్స్ చేసినటువంటి స్థితి కూడా గత 5 సంవత్సరాల గొడ్డల పార్టీలో మన గోదావరి జిల్లాలో మనం చూసినటువంటి పరిస్థితి లేదు. కానీ మళ్ళీ ఈరోజు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మళ్ళీ ఈరోజు పెద్ద ఎత్తున మెయింటెనెన్స్ మరి ఏదైతే కాలువలు కానీ డ్రైన్లు కానీ సిల్ట్ తీయడం దగ్గర నుంచి, వీడి రిమూవల్ దగ్గర నుంచి, ఆ లాకులు మరామతులు కాడి నుంచి అన్ని కూడా మళ్ళీ ఈరోజు చంద్రబాబు నాయుడు గారి యొక్క సారథ్యంలో మళ్ళీ ఈరోజు గోదావరి డెల్టా పనులు ముందుకెళ్తున్నటువంటి పరిస్థితి కూడా మనందరం కూడా చూస్తూ ఉన్నటువంటి విషయాన్ని ఈ సందర్భంగా గుర్తు చేసుకుంటూ, అదేవిధంగా ఈ యొక్క గోదావరికి సంబంధించినటువంటి
మన స్థానికమైనటువంటి శాసనసభ్యులు, ఉభయ గోదావరి జిల్లాల శాసనసభ్యులు చంద్రబాబు నాయుడు గారి దృష్టికి ఈ గోదావరి జిల్లా ప్రజలు ఎదుర్కొన్నటువంటి ఈ డెల్టా మోడరేషన్ మీద ఆయన దృష్టిలో పెడితే మొన్న రాష్ట్ర చరిత్రలో మొదటిసారిగా 36 ప్రాజెక్టులు ప్రాధాన్యత చంద్రబాబు నాయుడు గారు తీసుకుని ఆ 36 ప్రాజెక్టులు కూడా ఎప్పుడు ప్రారంభిస్తాం, ఎప్పుడు కంప్లీట్ చేస్తామంటూ దేశ చరిత్రలో ఒక ఇరిగేషన్ క్యాలెండర్నే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు రిలీజ్ చేస్తే ఆ ఇరిగేషన్ క్యాలెండర్ 36 ప్రాజెక్టులో మన గోదావరి డెల్టా మోడరేషన్ కూడా ఒకటిగా చేర్చినటువంటి చంద్రబాబు నాయుడు గారికి ఈ యొక్క గోదావరి జిల్లా రైతు బిడ్డగా నేను కూడా ఆయనకి హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు కూడా మనందరి తరపున కూడా తెలియజేసుకుంటున్నానని చెప్పి మీ ద్వారా తెలియజేసుకుంటూ, మరి అదేవిధంగా మనందరం కూడా ధాన్యం మనందరికీ తెలుసు. గత 5 సంవత్సరాల గొడ్డల పార్టీ పాలనలో 6 గాలం పగలనక రాత్రనక ఎండనక వాననక 6 గాలం కష్టపడి పంట పండిస్తే ఆ పండించినటువంటి పంట ధాన్యం అమ్ముకోవాలని అంటే మనందరం కూడా చూసేవాళ్ళం. రైస్ మిల్లుల దగ్గర 2 కిలోమీటర్లు 3 కిలోమీటర్లు బారులు తీరి ట్రాక్టర్లు లారీలు, కొంతమంది రైతులు అయితే ట్రాక్టర్లకి జాకీలు పెట్టేవారు. జాకీలు పెట్టారేంటని అడిగితే మేము ఈ ట్రాక్టర్ లోడ్ తీసుకొచ్చి 5 రోజులైంది, ట్రాక్టర్లు టైర్లు పోతాయని చెప్పి జాకీలు పెట్టుకుని పగలు రాత్రి అన్నం లేకుండా ఆ రైతులు డ్రైవర్లు ఆ రైస్ మిల్లుల దగ్గరే పడి గాపులు కాసినటువంటి పరిస్థితి గత 5 సంవత్సరాల గొడ్డల పార్టీలో మనం చూస్తాం. ఆ రోజు కూడా ప్రతిపక్ష నాయకుడిగా చంద్రబాబు నాయుడు గారు ఇటు రాజమండ్రి, కొవ్వూరు, నిడదవోలు, అమలాపురం, రామచంద్రాపురం 5 రోజులు ఇక్కడే కూర్చుని గవర్నమెంట్ ధాన్యం కొనుగోలు చేయకపోతే ఆయన తణుకులో 14-15 కిలోమీటర్లు సైతం మన్ను టెండల్లో పాదయాత్రలు సైతం చేసి ఆ రోజు మన కల్లాలలో ఉన్నటువంటి ధాన్యం కొంతమేర నా ప్రభుత్వం కొనుగోలు చేయగలిగింది అంటే ఆ రోజు ప్రతిపక్ష నాయకుడిగా చంద్రబాబు నాయుడు గారు చేసినటువంటి కృషి. కానీ ఈ రోజు మనం చూస్తూ ఉన్నాం అటువంటి ఇబ్బందులు ఎక్కడా లేకుండా ఈ 2 సంవత్సరాల్లో మీకు నచ్చినటువంటి మిల్లుకు, మీకు నచ్చినటువంటి ఊరికి మనం ధాన్యం తోలుకుంటూ ఉన్నాం. ధాన్యం తోలినటువంటి 48 గంటల్లోనే మన అకౌంట్లోకి ధాన్యం డబ్బులు పడుతూ ఉన్నాయనంటే ఇది రైతు ప్రభుత్వం, రైతు పక్షపాతిగా చంద్రబాబు నాయుడు గారు చేస్తున్నటువంటి కృషి అని చెప్పి సందర్భంగా మీ ద్వారా తెలియజేసుకుంటూ, మరి అటువంటి చంద్రబాబు నాయుడు గారి యొక్క నాయకత్వాన్ని ఈ రోజనే కాదు, ఎందుకంటే మొన్న 2024లో జరిగినటువంటి ఎన్నికల్లో గోదావరి ఉభయ గోదావరి జిల్లాల్లో 100% 100% స్ట్రైక్ రేట్ తో ఏ రకంగా అయితే 60-70 వేలు ప్రతి నియోజకవర్గంలో మెజార్టీనిచ్చి కూటమిని ఏ రకంగా అయితే గెలిపించారో రేపు భవిష్యత్తులో ఎప్పుడు ఏ ఎన్నిక జరిగినా మన గోదావరి జిల్లాలో మన రైతాంగం పట్ల ఇంత శ్రద్ధ పెట్టి మనకు కృషి చేస్తున్నటువంటి చంద్రబాబు నాయుడు గారికి 100% స్ట్రైక్ రేట్ తో రేపు ఏ ఎన్నికలైనా సరే కూటమిని గెలిపించి ఆయన రుణం మనం తీర్చుకోవాలని చెప్పి మీ ద్వారా అందరికి కూడా తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాం. థ్యాంక్ యూ. చెక్. థ్యాంక్ యూ సార్. నీతి, నిజాయితీ, నిబద్ధతే ఆయుధాలుగా ప్రజా సంక్షేమమే రైతు సంక్షేమంతో మొదలవుతుందనే లక్ష్యంతో మనందరి ఆశయాలను నిజం చేసేటటువంటి కర్షకుడుగా మారినటువంటి మనందరి గౌరవ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారిని తమ అమూల్యమైనటువంటి సందేశాన్ని మన రైతులను ఉద్దేశించి ప్రసంగించవలసిందిగా ఆహ్వానం పలుకుతూ కేవలం 2 ఏళ్లలో సాకారమయ్యేటటువంటి 175 గేట్ల ఆధునీకరణకు